ఆర్డర్ కోసం డబ్బులు తీసుకొచ్చుకోమని తన నగల్ని ఇచ్చిన సుమతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక బాలు డబ్బులు నా దగ్గర లేవు అనేసరికి అప్పుడే ఇక మీనా తనకి డబ్బులు ఎప్పుడైనా అవసరమైతే అడగమని సింగరాజు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి సింగరాజు దగ్గరికైతే వెళ్తుంది. ఏంటమ్మా మీనా ఇలా వచ్చావు, బాగున్నావా అని సింగరాజు పలకరిస్తాడు. బాగున్నానండి, నాకు డబ్బులు కావాలి, మిమ్మల్ని అడుగుదామని వచ్చాను అని అంటూ ఉంటుంది మీనా. అవునా, ఎంత కావాలమ్మా అని అడుగుతూ ఉంటే 5 లక్షలండి అని మీనా అనడంతో 5 లక్షల ఏంటమ్మా, ఏదైనా పెద్ద ఆర్డర్ వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు సింగరాజు. అవునండి, పెద్ద ఆర్డరే వచ్చింది. మొన్నట్లాగే ఇప్పుడు చింతామణికి రావాల్సిన ఆర్డరు నాకే కావాలని ఇప్పుడు నేను 5 లక్షలు అడుగుతున్నాను. వేలం పాట్లాగా పెట్టారు. 5 లక్షలు ముందు కడితే అప్పుడు ఎవరికి ముందు కడితే వాళ్ళకి ఆర్డర్ ఇస్తామని చెప్పారు. చింతామణి నేను డబ్బులు తీసుకొచ్చి కట్టలేనని, ఆర్డర్ నేనే దక్కించుకుంటానని నాతో ఛాలెంజ్ చేసింది. అందుకని 5 లక్షలు కట్టి ఆర్డర్ నేను రప్పించుకోవాలని, నా చేతికి ఇప్పించుకోవాలని నేను కూడా తనతో సవాల్ చేశాను. ఆర్డర్ నాకే వస్తుందని. 5 లక్షలు ఇప్పుడు నా చేతిలో లేవు. అందుకని మీ దగ్గర అప్పు తీసుకుందామని వచ్చాను. మీకంటే నాకు ఎవరు ఇంకా కనిపించలేదు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక సింగరాజు ఆలోచనలో పడతాడు. మొన్నే తన ఆర్డరు తీసుకుందని మీనాని నానా హింసలు పెట్టింది, చాలా సమస్యల్లోకి తింపేసింది చింతామణి. ఇప్పుడు తనకి రావాల్సిన ఇంత పెద్ద ఆర్డర్ని మళ్ళీ మీనా దక్కించుకుందని తెలిస్తే ఖచ్చితంగా మీనాని ఈసారి ఏదో ఒకటి చేసేస్తుంది. చింతామణికి ఏదైనా అనుకుంటే జరిగి తీరాలి, లేకపోతే తను ఎంతకైనా తెగిస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది. ఇప్పుడు నేను డబ్బులు ఇస్తే వెళ్ళి మీనా అక్కడ డబ్బులు కట్టేస్తుంది, ఆర్డర్ దక్కించుకుంటుంది. అప్పుడు చింతామణి మీనా మీద పగబట్టి మీనాని ఏదైనా చెయ్యొచ్చు. ఇటు మీనాకి నష్టమే, అటు చింతామణికి కూడా నష్టమే. తెలిస్తే తను జైలుకి వెళ్తుంది మీనాకి ఏదైనా జరిగితే. లేదు, నేను డబ్బులు ఇవ్వడం వల్ల ఇన్ని సమస్యలు వస్తాయి. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే అంతటితో మీనా ఇక ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేసుకుంటుంది. దాంతో ఇక గొడవ ఉండదు, ఒక్కసారితో బాధపడుతుంది, పోతుంది. ఇప్పుడు కనుక ఈ ఆర్డర్ ఓకే అయితే ఆ చింతామణి ఎంతకైనా తెగిస్తుంది, ఎన్ని సమస్యల్ని తీసుకొస్తుందో మళ్ళీ మీనాకి. నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోవడమే కరెక్టు, ఏదైతే అదే అయ్యింది. అయ్యో సారీ అమ్మా, ఏమీ అనుకోకు, అంత అమౌంట్ అయితే నేను ఇవ్వలేను అని సింగరాజ్ అయితే చెప్తాడు. అది విని మీనా షాక్ అవుతాం. అదేంటి సార్, ఎంత అమౌంట్ అయినా ఇస్తారు కదా, నేను త్వరగానే ఇచ్చేస్తాను సార్, మొన్నట్లాగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని అంటూ ఉంటుంది మీనా. అది కాదమ్మా, నిన్ననే ఒక అతను రైస్ మిల్లు కోసం నా దగ్గర మొత్తం 20 లక్షలు తీసుకుని వెళ్ళాడు. క్యాష్ అంతా అతనే తీసేసుకున్నాడు. ఇప్పుడు కూడా క్యాష్ అయితే రాదు, 4 రోజుల తర్వాత అప్పుడు ఇస్తానని చెప్పాడు. అప్పటి వరకు నేను ఎవరికి ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవమ్మా, లేకపోతే నువ్వు అడిగితే నేను ఎందుకు ఇవ్వకుండా ఉంటాను. ఎప్పుడు నీకు డబ్బులు కావాలన్నా నా దగ్గరికి రమ్మని నీకే చెప్పాను కదా, అలాంటి వాడిని నిన్ను ఉత్తి చేతులతో ఎందుకు పంపిస్తాను చెప్పు అని సింగరాజ్ అయితే అంటాడు. సరేలేండి, మీ దగ్గర లేకపోతే మీరేం చేస్తారు, మీరు ఉంటే ఇచ్చేవాళ్లే తప్ప మోసం చేసేవాళ్ళు కాదు కదా అని అంటూ ఉంటుంది మీనా. ఇక మీనా అలా అన్న తర్వాత అప్పుడే ఇక సింగరాజు మనసులో నన్ను క్షమించమ్మా మీనా, నిన్ను నేను మోసం చేశాను, అపార్థం చేసుకుంటున్నావు నన్ను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మనసులో అంటూ ఉంటాడు సింగరాజు. చూడమ్మా మీనా, ఆ చింతామణితో నీకెందుకు, తనకి దూరంగా ఉండవు. అసలే తనకి నీ మీద చాలా కోపం ఉంది. ఇప్పటికే నీకు చాలా సమస్యల్ని తీసుకొచ్చింది. అలాంటి దాంతో నువ్వెందుకమ్మా పోటీ పడడం, అలాంటి దాంతో నీ పోటీ అవసరం అంటావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక సింగరాజు, లేదండి, తను నన్ను తొక్కేయాలనే చూస్తుంది, ఎలాగైనా ఈ ఆర్డర్ నేను ఫినిష్ చేసి తీరుతాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక సింగరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు, మీనాకి అంత డబ్బు ఎవరిస్తారు అని అనుకుంటూ ఉంటాడు సింగరాజు. తర్వాత ఇక మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతున్నప్పుడే సుమతి అయితే మీనాకి ఫోన్ చేస్తుంది.
ఎక్కడున్నావక్క అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదే, ఇక్కడే గుడి దగ్గర ఉన్నాను అని అంటూ ఉంటే, మళ్ళీ ఏమైందక్క, ఏ సమస్య వచ్చింది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక సుమతి, గుడి దగ్గరుంటే సమస్య ఉన్నట్టేనా అని అంటూ ఉంటుంది మీనా. అవునక్క, నువ్వు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని దేవుడితో చెప్పుకోవడానికి గుడికి వెళ్తావు, నాకు తెలుసు. ఎందుకంటే నీ వాయిస్ డల్గా ఉంది, నువ్వెందుకో మౌనంగా మాట్లాడుతున్నావు, గుళ్ళో ఉన్నానని చెప్పావు, అందుకే నాకు అర్థమయ్యింది అని అంటూ ఉంటే, అప్పుడే ఆ మాట విని, చెల్లెలు కాబట్టి అర్థం చేసుకున్నావు సుమతి, నువ్వు అన్నది నిజమే. ఇప్పుడే ఒక సమస్య వచ్చింది, ఇలాగా 5 లక్షలు ఆర్డర్ వచ్చింది, మళ్ళీ ఆ చింతామణి నువ్వు కట్టలేవు, ఈ ఆర్డర్ నాకే వస్తుంది అంటూ నన్ను రెచ్చగొట్టింది. నేను కూడా తనతో సవాల్ చేశాను, ఈ ఆర్డర్ నాకే వస్తుందని చెప్పి. ఇప్పుడేమో సింగరాజు గారిని డబ్బులు అడిగితే ఆయన ఎవరికో డబ్బులు ఇచ్చారట, 4 రోజుల వరకు డబ్బులు రావని చెప్పారు. ఈలోపు కట్టేయాలి డబ్బులు, ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, ఆ మాట విని అప్పుడే ఇంకా ఇలా చెప్తూ ఉంటుంది మీనా. సుమతి అయితే ఇలా ఉంటుంది, చూడక్క, నువ్వేమీ కంగారు పడుకో, ఆ దేవుడు మనకి ఎప్పుడూ కూడా అండగానే నిలబడతాడు. ముందు సమస్యలు వచ్చినా ఆ సమస్య తీరిపోవడానికి మనకి ఏదో ఒక దారి ఆఖరి నిమిషంలో చూపిస్తాడు అని అంటూ ఉంటుంది సుమతి. సరే అక్క, నువ్వురా, ఒకసారి ఇంటికి రా, నువ్వు అక్కడే ఉండొద్దు, నీతో పనుంది, అర్జెంటుగా మాట్లాడాలని సుమతి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే ఇక మీనా సుమతి రమ్మనేసరికి తనైతే ఇంటికి వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సుమతి, చూడక్క, నీకేదైనా సమస్య వస్తే మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాము, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సుమతి నగలు తీసుకువచ్చి ఇస్తుంది మీనాకి. నగలు తీసుకుని వచ్చి, ఈ నగలు తాకట్టు పెట్టుకొని నువ్వేవు డబ్బులు తెచ్చుకో అక్క అని తన నగలు ఇచ్చేసరికి, ఏంటి సుమతి, ఇవి నీ పెళ్ళికి చేయించిన నగలు, ఇవి ఇస్తున్నావేంటి, వద్దమ్మా అని అంటూ ఉంటే, అయ్యో అక్క, అలా మాట్లాడతావేంటి, ఇప్పుడు ఒకవేళ నాకే ఇలాంటి సమస్య వస్తే నీకు ఒంటి మీద బంగారంతో సహా ఇచ్చేస్తావు, మరి అలాంటప్పుడు నీకు సహాయం చేయడంలో తప్పేముందక్క అని అంటూ ఉంటుంది సుమతి. తీసుకోక్క అని నగల్ని చేతిలో పెడుతుంది. అప్పుడే ఇక ఆ నగల్ని తీసుకొని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది సుమతి. నువ్వు ఈరోజు నాకు చాలా పెద్ద సహాయం చేశావు, నా పరువుని నిలబెట్టావు అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక మీనా ఇంటికి వెళ్ళి ఇక జరిగిందంతా కూడా బాలుకి చెప్తుంది. ఇలా సుమతి నగలు ఇచ్చిందండి, ఆ నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటుంది మీనా. ఇక ఆ మాట విని బాలు కూడా సుమతి చాలా మంచిది అంటూ ఇక చాలా పొగుడుతూ ఉంటాడు సుమతిని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.